సదా కృష్ణ నామమును ప్రేమతో జపించు, సఫలము చేసుకో మానవ జన్మను నీవు, సఫలము చేసుకో మానవ జన్మను నీవు. సదా కృష్ణ నామమును ప్రేమతో జపించు, మందిరములో గురుని నిలుపుకొనివు, మనో మందిరములో గురుని నిలుపుకొనివు. కేవలము ప్రేమ దీపం వెలిగించు నీవు, కేవలము ప్రేమ దీపం వెలిగించు నీవు. కేవలం ప్రేమ దీపం వెలిగించు. పైసలు ఖర్చు అయ్యేది ఉందా? ప్రేమ చేసేందుకు ఏమైనా పైసలు ఖర్చు అయితే? దిల్ ఉండాలి, హృదయం ఉండాలి. ప్రేమ చేయడానికి హృదయం ఉండాలి. మనోమందిరంలో ఇప్పుడు ఈ దునియాను పెట్టుకున్నాం, పని చేయలే. తల్లిదండ్రులను పెట్టుకున్నాం, చేసుకున్నాం, మొగని పెట్టుకున్నాం, చేసుకున్నాం, భార్యను పెట్టుకున్నాం, కన్న పిల్లల్ని పెట్టుకున్నాం, ధనాన్ని పెట్టినాం, ధాన్యాన్ని పెట్టినాం, విద్యను పెట్టినాం, హోదాలను పెట్టినాం, ఎన్నిటి మీదనో మనసు పెట్టినాం, కానీ అవి ఏం పని చేయలే. కానీ గురువుని నీ మనసులో పెట్టుకో, పరమాత్మను నీ మనసులో పెట్టుకున్నట్టయితే సర్వం నీ దగ్గర వస్తుంది. ఎందుకంటే సర్వులేందు ఆయననే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పల్టాంచిపోయిన మాట, అప్పుడు ఒక్కరిని పెట్టుకుని వాడొక్కడు అందరు ఇట్లా లేకునిండి, ఎవరిని మనం హృదయంలో పెట్టుకుని ఉంటామో వాడు అందరి హృదయాలలో లేకునుండే. ఇప్పుడు ఎవరిని మనం మనసులో పెట్టుకుంటున్నామో వాడు అందరి హృదయాలలో ఉన్నాడు. ఇప్పుడు కనెక్షన్ కలిసిపోయింది. అప్పుడు కాదు గవర్నమెంట్ ఛానలే వచ్చు మనకు టీవీలో. స్టార్ టీవీ పెట్టుకుంటే అన్ని ఛానళ్ళు వస్తాయి, అన్నిటితో కనెక్షన్ కలిసిపోయింది. ఇట్లా పరమాత్మ అనేటువంటి వాడిని మన మనసులో మనోమందిరంలో గురిని నిలుపుకొని సిరు దీపం ప్రేమ దీపాన్ని కనుక ముట్టించినట్టే దీపం కూడా పని లేదు అంటుండాడు. మనోమందిరములో గురుని నిలుపుకొని, మనోమందిరములో గురుని కేవలము ప్రేమ దీపం వెలిగించు నీవు, కేవలము ప్రేమ సదా కృష్ణ నామమును ప్రేమతో జపించు, సఫలము చేసుకో మానవ జన్మను నీవు. సాధువు సఫలము చేసుకో జన్మ. సాధు అంటే ఎవరైతే పరమాత్మ కోసం సాధన చేస్తున్నాడో వాడు సాధువు. సాధువు అనగానే పోంచాల్సిన పురుషుడని అనుకోవద్దు. సాధనలో ఉన్నాడు మనిషి అంటే పరమాత్మను పొందాలనేటువంటి తీవ్ర తపన సాధన చేస్తున్నటువంటి వాడు. కాబట్టి జన్మను సఫలం చేసుకోవాలి, కానీ దాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఇట్లా ప్రేమతో కనుక జపిస్తే ఏమవుతుంది? ప్రేమ మన హృదయంలో ఉంటే ఇది పాదరసం లెక్క పనిచేస్తుంది. ఏమైంది అప్పుడు? తప్పకుండా అతడు నీ మొర ఆలకించుతాడు, తప్పకుండా అతడు నీ మొర ఆలకించుతాడు. జీవులందు కరుణ కలిగి దేశాన్ని వీడు, తప్పకుండా అతడు నీ మొర ఆలకించుతాడు. జీవులందు కరుణ కలిగి దేశాన్ని వీడు, జీవులందు కరుణ కలిగి దేశాన్ని వీడు. సదా కృష్ణ నామము సఫలము చేసుకో మానవ జన్మను. అందరు జీవులందు ద్వేషాన్ని ఇచ్చి, ఎందుకంటే అందులో కూడా మానవుడే ఉన్నాడు.
అనే భావన వచ్చినాడు, ద్వేషం దానంతట అదే ఊసిపోతుంది. ద్వేషం అంటే సరిపడది. చూడని ముఖం ఇట్లా పెట్టుకుంటా నేను, దీని ద్వేషం అంటారు. ఇప్పుడు ఇంట్లో కూడా మావాడే ఉన్నాడు అనుకుంటే ముఖం చూడ బుద్ధి అవుతుంది. అక్షరం జరుగుతుంటే ఈర్ష్య ద్వేషాలు మనిషికి. ఈ సరిపడని అద్వేష్ట సర్వభూతానం గీతలు చెప్తాను. ద్వేషించకు ఇతరులను. జీవులందు కరుణ కలిగి ఉండు, ద్వేషాన్ని ఇడిచేసి. సదా కృష్ణ నామమును ప్రేమతో జపించు, సఫలము చేసుక మానవ జన్మాననే. దాత దయాళుడతడు దర్శనమొసగు, దాత దర్శనమొసగు. సదా జ్ఞానమతని చేసి చూడు నీవు, ఆయనకు రూపాలు అనంతం, నామాలు అనంతం. ఏదన్నా ఒక రూపాన్ని, సర్వేశ్వరుడా నువ్వే దేవాది దేవుడు అని, లేదా కృష్ణుని రూపాన్ని, ఆకారాన్ని నీ మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తుంటే నీకు దర్శనం ఇస్తాడంట. ఒరిజినల్టీ ఏదైతుందో ఆయనది పరమాత్మ యొక్క ఒరిజినల్ స్వరూపం నీకు లోపట దర్శనం అవుతుంది. అసంటి దాత ఆయన. దాత దయాళుడతడు దర్శనము సగు, దాత దయాళుడతడు మతని చేసి చూడు నీవు. సదా కృష్ణ నామమును ప్రేమతో జపించు, సఫలము చేసుక మానవ జన్మాననే. భజన ధ్యానమందు విఘ్నం కలగనీకు నీవు, భజన ధ్యానమందు విఘ్నం కలగనీకు నీవు.